ఈ వారము 12వ తేదీ శుక్రవారం రోజు అనగా డిసెంబర్ 12 శుక్రవారం రోజు మనకు వైకుంఠ కాలభైరవ అష్టమి అనేది వస్తుంది. దీన్ని కాలభైరవ జయంతిగా కూడా పరిగణిస్తారు కొందరు పెద్దలు. ఈరోజు కాలభైరవ స్వామి ఆరాధన చేయటం ద్వారా మనకు దుష్ట శక్తుల నుండి విముక్తి, అలాగే ఆరోగ్య ప్రాప్తి, సంపద ప్రాప్తి జరుగుతాయి. అలాగే జీవనంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మనందరికీ తెలిసిందే కాలభైరవుడు ఆ శివుడి యొక్క తీక్ష్ణ స్వరూపం, రుద్రస్వరూపము. అతనిలో భాగం, శివుడిలో భాగమే కాలభైరవుడు. ఈ కాలభైరవుడు కాశీక్షేత్ర పాలకుడు కూడా. కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం మనం చదువుతుంటాం కదా. అలాగే కాలభైరవ అష్టకంలో కూడా చదువుతాం, కాశికా పురాధినాథ కాలభైరవం భజే అని. ఈ కాలభైరవ అష్టమి రోజు ఆ స్వామి వారిని మనము ప్రార్థిద్దాం. ఆ రోజు ఉపవాసం ఉండటము మంచిది. అలాగే స్వామివారికి షోడశోపచార పూజలు చేసి నల్ల నువ్వులు, బెల్లము, కొబ్బరి, నల్ల మినపప్పు వీటిని నైవేద్యంగా పెట్టాలి. ఆవాల నూనెను దీపానికి వాడాలి. ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించాలి. అలాగే ఇంతకుముందే చెప్పినట్టు నల్ల నువ్వులు, కొబ్బరి, బెల్లము, నల్ల మినపప్పు వీటిని నైవేద్యంగా సమర్పించి కాలభైరవ స్వామి వాహనమైన శునకము, కుక్కకు తినిపించాలి. కాలభైరవుడి యొక్క వాహనం అది. దానికి కూడా తినిపించడం ద్వారా మనకు ఆయురారోగ్య ఐశ్వర్యములు అనేవి ప్రాప్తిస్తాయి. అలాగే దుష్టశక్తులు ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఆ రోజు కాలభైరవ అష్టకం చదవటము చాలా మంచిది. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం అని మొదలవుతుంది. ఈ కాలభైరవ అష్టకాన్ని పఠించటము వీలైనన్ని సార్లు, ఉపవాసం ఉండటము మేలును కలగచేస్తుంది. ఉపవాసం అంటే మొత్తం కడుపును మాడగొట్టుకొని ఉండటం కాదు, స్వామివారి ధ్యానంలో ఉండటము అని అర్థం. అలాగే కాలభైరవ ఆరాధకులు అర్ధరాత్రి పూజలు చేస్తుంటారు. భైరవ మంత్రాలు ఉంటాయి, వాటిని పఠిస్తూ ఉంటారు. అది వేరే మార్గము. మనము సామాన్యులం కాబట్టి మనం ఆ రోజు ఉపవాసం ఉండి షోడశోపచార పూజలు చేసి ఇంతకుముందు చెప్పిన నైవేద్యాన్ని సమర్పించండి. ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించండి. తద్వారా ఆ కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జీవితంలో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శుభం.